జీవితం ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు. మార్పు శాశ్వతం. ఈరోజు మనం ఏడుస్తున్నామంటే రేపు నవ్వే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఒంటరిగా ఉన్నామంటే రేపు మన చుట్టూ ఎంతో ప్రేమ ఉండొచ్చు. దుఃఖం అనేది ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం కథ కాదు. మన కథ ఇంకా కొనసాగుతుంది. మనం ముందుకు వెళ్ళాలి, నమ్మకంగా, ఇంకా ధైర్యంగా. అర్థమైందనుకుంటా. మన జీవితంలో ఏదైనా కష్టమైన సంఘటన జరిగినప్పుడు మనం మూడో వ్యక్తిగా ఆ పరిస్థితిని పరిశీలించాలి. ఆ సమయంలో మనకు తెలిసేది ఇది కూడా గడిచిపోతుంది అని. ఒకప్పుడు మనం అనుకున్నాం కదా, ఇది నేను మర్చిపోలేను అని. కానీ మర్చిపోయాం. అదేలా ఇప్పుడున్న దుఃఖం కూడా గడుస్తుంది. ఎందుకంటే అన్ని దుఃఖాలు